చాలా సింపుల్‌గా చేసుకునే చికెన్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దాము. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి త్వరగా వేగడం కోసం ఉప్పు, పసుపు వేసుకొని ఉల్లి ముక్కల్ని మెత్తబడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఉల్లి ముక్కలు మెత్తబడ్డాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఆ తర్వాత ఇందులోకి క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని చికెన్‌లోని నీరంతా ఎగిరేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ చక్కగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే టమాటా తరుగు, మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని, ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని వేసుకొని కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి. టమాటా ముక్కలు మగ్గాక కూర ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా కర్రీ ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోండి.